డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించడం జరిగింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. ఏపీలో మొత్తం 175 సీట్లుండగా టీడీపీ మిగతా స్థానాల్లో పోటీ చేయబోతోంది. బీజేపీతో పొత్తు కుదిరితే టీడీపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఎంతగానో ఎదురు చూసిన టీడీపీ జనసేనల అభ్యర్థుల ప్రకటన విడుదలయ్యింది. ఫస్ట్ లిస్టులో 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మందిని ప్రకటించగా జనసేన 5గురితో ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది. చాలా మంది సీనియర్లు సొంత నియోజకవర్గాల నుంచే పోటీ చేయనున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్, హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేయనున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు బరిలోకి దిగుతున్నారు. ముందు నుంచి అనుకున్న సీట్లనే ప్రకటించారు. ఎన్నడూ లేనంత కసరత్తు చేశాకే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయన్నారు చంద్రబాబు. పొత్తు నిర్ణయం వెలువడిన రోజే వైసీపీ కాడి వదిలేసిందన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. టీడీపీ ఫస్ట్ లిస్టులో కొందరు సీనియర్ల పేర్లు కనిపించలేదు. టికెట్ ఖాయమనుకున్న వారి పేరు కనిపించకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, బుద్దా వెంకన్న, పీతల సుజాత, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, ఎరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారి పేర్లను టీడీపీ పెండింగ్లో పెట్టింది. జనసేన అభ్యర్థుల్లో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజనగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా 24 చోట్ల జనసేన పోటీ చేయనుంది. మరో 19 మంది అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఆసక్తి నెలకొంది. నాగబాబు పోటీ చేసే స్థానం కూడా పెండింగ్లోనే ఉంది. గెలిచే సామర్థ్యం ఉన్నవారనే బరిలోకి దింపుతున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. 98% స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. మొత్తం 99 మందిలో 86 మంది పురుషులు ఉన్నారు. 13 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు 2 ఉండగా 36 నుంచి 45 ఏళ్ల వయసున్న వారు 22 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు 55 మంది ఉండగా 61 నుంచి 75 ఏళ్ల వయసున్న వారు 20 మంది ఉన్నారు. లిస్టులో ఒక రిటైర్డ్ ఐఏఎస్, 3 ఎంబీబీఎస్, 2 పీహెచ్డీ హోల్డర్స్ ఉన్నారు. అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాగా 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. టీడీపీ జనసేనలు అభ్యర్థుల ప్రకటన విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 99 మంది అభ్యర్థుల్లో బీసీలకు 19, ఎస్సీలకు 20, ఎస్టీ 3, కాపు 10, కమ్మలకు 22, రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు కేటాయించారు. వైశ్య కమ్యూనిటీకి 2, క్షత్రియ సామాజిక వర్గానికి 4, వెలమ సామాజిక వర్గానికి 1, మైనారిటీలకు 1 సీటు కేటాయించారు. టీడీపీ ప్రకటించిన 94 మందిలో 23 మంది కొత్తవారే.